ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వాడపల్లి యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు. దీనితో ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయం గురించి మునులు తీవ్రంగా భయపడుతూ ఉంటారు. నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణువుకు తెలియజేస్తారు. ప్రజలను చెడు మార్గం వైపుగా వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్య పూజలు అందుకుంటానని చెప్తాడు. దీనివల్ల ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి తెలియజేస్తాడు. దీనితో మునులు సంతోషంగా అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఒక చందన పెట్టి తీరం వైపుగా వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే దాన్ని తీసుకురావడానికి కొంతమంది నదిలోనికి వెళితే అక్కడ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నానని, శుద్ధిగా వెళ్తే కనిపిస్తానని వినిపిస్తుంది. దీనితో తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానం చేసి నదిలోనికి వెళ్తారు. ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె అక్కడ కనిపిస్తూ ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఒడ్డుకి చేరుస్తారు. దాన్ని తెరిచి చూడగా అందులో శంఖ చక్ర గదా హస్తాలతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం గురించి చెప్తాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వెంకటేశ్వర అనే నామం కూడా ఉంటుంది. వేం అంటే పాపాల నుండి, కట అంటే పోగొట్టేవాడు అనే నామకరణం చేసి గోదావరి తీరాన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలా అక్కడ కొలువై ఉన్న స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది. స్థానికులు ఆ ఆలయాన్ని చిన్నదిగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతం పెనుభూతుల గజేంద్రుడు అనే చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించింది. అతని ఓడలు అన్నీ ఎక్కడికెక్కడికి కొట్టుకుపోతూ ఉన్నాయి. దీనితో ఆ ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే ఆ నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను తగ్గి తరువాత ఓడలు అన్నీ భద్రంగా ఒడ్డుకి చేరాయి. దీనితో వాడపల్లిలో ఉన్న ప్రస్తుత ఆలయాన్ని కట్టించాడు. స్థానిక శాసనాలు చెబుతున్నాయి. వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకునే తిరుమలని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం దర్శించే ఆరాధ్య దేవాలయంలో వాడపల్లి ఒకటి. ప్రతి ఏడాది శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.